శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతియే నమో నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. సరస్వతీ నమోస్తుతే. గురుబ్రహ్మా గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పుత్ర గణపతి వ్రతం పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. ఇది వినాయక చవితి వ్రతం లాగానే ఉంటుంది. మంచి సంతానం కోసం, సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. చతుర్థి నాడు గణపతికి చేసే పూజ కార్యక్రమాల వల్ల సంతానం కలుగుతుందని నమ్మకం. పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం పాల్గొన శుద్ధ చవితి ప్రత్యేకతగా కనిపిస్తూ ఉంటుంది. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ రోజున ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు. వారసుడు కావాలనే కోరిక, తమ తరువాత ఆడపిల్లల బాగోగులు చూసుకోవడానికి గాను ఒక మగ సంతానం కావాలనే ఆశ కొంతమందిలో బలంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయం ఎక్కువ కాలం నిరీక్షించవలసి వచ్చినప్పుడు పుత్రగణపతి వ్రతం జరుపుతూ ఉంటారు. పాల్గొన శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి గడపకి పసుపు రాసి కుంకుమను దిద్ది గుమ్మానికి తోరణాలు కట్టి పూజా మందిరాన్ని అలంకరించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను, పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకిత భావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది. పూర్వం మహారాజులు, చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్ళంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తరువాత తమ రాజ్యభారాన్ని కొడుకు స్వీకరించాలని వారు భావించేవారు. ఇక పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడే అని మహర్షుల వాక్యంగా వాళ్ళు పుత్ర సంతానం కోసం ఆరాటపడేవారు. ఇందుకోసం వాళ్ళు పాల్గొన శుద్ధ చవితి రోజున పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించేవారు. అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజున ఎవరైతే తమకు పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్లుగా ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రస్తావిస్తున్నాయి. ఇక రాజులు తమ ప్రాభవాన్ని కోల్పోయినా, రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయినా పుత్ర గణపతి వ్రతం మాత్రం నాటి నుంచి నేటి వరకు ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది. పాల్గొన శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి పరిశుభ్రమైన పట్టు వస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో కలశ స్థాపన చేసి
శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుత్ర గణపతి వ్రతకథను చదువుకొని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇంచుమించు వినాయక చవితి వ్రతంలాగానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. తమకి పుత్ర సంతానం కావాలని పూజా సమయంలోనే స్వామివారికి దంపతులు అంకిత భావంతో చెప్పుకోవాలి. బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు, ఆదర్శవంతుడైన పుత్రుడిని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి. ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వల్ల అనతి కాలంలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతారు. ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి. ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ ఉండాలి. మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకిత భావంతో గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనతి కాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. స్వస్తి. ఇక్కడికి పుత్ర గణపతి వ్రతం సంపూర్ణం.